ఈరోజు వీడియోలోకొచ్చి ఎస్ఐపి అండి, లంప్ అంటే ఏంటి చూద్దాం. దాని గురించి తేడాలేంటి చూద్దాం. అలాగే ఈ రెండిట్లో మనకి ఏది బెటర్ ఇన్వెస్ట్‌మెంట్ అన్న దాని గురించి చూద్దాం. ముందుగా రెండిట్లకి మధ్య తేడా ఏంటంటే, ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అనమాట. దీనికి మనకి చిన్న అమౌంట్‌లకి అవసరం వస్తూ ఉంటుంది. రెగ్యులర్‌గా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి ఇందులో. అలాగే బెనిఫిట్ ఏంటంటే, స్టాక్ మార్కెట్‌లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయన్నమాట. పైకి కిందకి వెళ్తున్నా మనకి అందులో పెద్ద తేడా ఉండదు ఇందులో. అలాగే హ్మ్. లాంగ్ టర్మ్ గ్రోత్ గురించి మనం ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. కొత్త వాళ్ళకైతే మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ అనమాట. లంప్ అన్నది ఏంటంటే ఒకసారి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం. దీనికి ఎక్కువ అమౌంట్ కావాల్సొస్తుందనమాట. సపోజ్ ఒక 50,000 అని, 20,000 ఇలా 10,000 అలా స్టార్టింగ్‌తో చూసుకోవచ్చు. అలాగే వన్ టైమ్ లార్జ్ ఇన్వెస్ట్‌మెంట్ కాబట్టి రిస్కర్స్ కూడా ఎక్కువగా ఉంటుందనమాట. మార్కెట్ టైమింగ్ అది రిస్క్స్ కూడా ఎక్కువుంటాయి. ఎవరికైతే ఇన్వెస్ట్‌మెంట్‌కి సూటబుల్ అంటే ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఇన్వెస్టర్స్‌కైతేనే ఇందులో ఇన్వెస్ట్‌మెంట్‌కి మంచిదనమాట. రిస్క్ కూడా ఎక్కువుంటుంది ఇందులో. ఉదాహరణకొచ్చి మనం చూసుకుంటే ఎస్ఐపిలో మిస్టర్ మహేష్ అన్నోళ్ళు 25 సంవత్సరాలు కొత్తగా జాబ్‌లో జాయిన్ అయ్యి మంత్లీ సాలరీ 35,000 అనుకుంటే ఆళ్ళు నెల నెల 5,000 చొప్పున 20 నెలలకి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే 12% రిటర్న్ అనుకుంటే మనకి రూ. 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే మనకి 32,000 ప్రాఫిట్ వస్తుందనమాట. టోటల్‌గా మనకి 1,32,000 మనకి అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. సో, దీన్ని ఎస్ఐపి లాంగ్ టర్మ్‌కి బెస్ట్ ఆప్షన్ అనమాట. అలాగే లంప్ సమ్ అన్నది చూసుకుంటే మిస్ నేహ అన్న బ్యాంక్‌లో ఆఫీస్‌లో జాయిన్ అయినప్పుడు వాళ్ళకి రూ. 1,00,000 ఏమన్నా బోనస్ కింద వచ్చిందనుకోండి. ఆ రూ. 1,00,000ని లంప్ సమ్‌లో సంవత్సరానికి ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు. సపోజ్ మధ్యలో ఏమన్నా కారణాల వల్ల విత్‌డ్రా చేయాలనుకుంటే 10 నెలల తర్వాత ఆ టైంలో మార్కెట్ గాని పడుంటే ఆళ్ళకి నాలెడ్జ్ లేనప్పుడు మార్కెట్ గాని పడున్నప్పుడు ఖచ్చితంగా విత్‌డ్రా చేయాలనుకుంటే సో, మార్కెట్ పడింది కాబట్టి 20% లాస్‌తో 80,000 వచ్చిందంటే దీనికి బెస్ట్ ఆప్షన్ కాదనమాట. షార్ట్ టర్మ్‌కి అయితేనే బెస్ట్ ఆప్షన్. లాంగ్ టర్మ్‌కి బెస్ట్ ఆప్షన్ కాదు. అలాగే మనం కంపారిజన్ చూసుకుంటే ఎస్ఐపిలో ఏంటంటే రామ్ అనే గవర్నమెంట్ ఎంప్లాయీ మంత్లీ 5,000 చొప్పున 10 సంవత్సరాలు కట్టాడనుకోండి. ఎక్స్‌పెక్టెడ్ రిటర్న్ 10% అనుకుని ఇన్వెస్ట్ చేస్తే 6,00,000 మొత్తంగా ఇన్వెస్ట్ అవుతూ ఉంటదనమాట. దానికి రిటర్న్‌గా టోటల్ అమౌంట్ వచ్చి 10,32,000 వస్తుంది. ప్రాఫిట్ చూసుకుంటే మనకి 4,32,000 ప్రాఫిట్ వచ్చినట్టనమాట. అదే రానా అనే బిజినెస్ మ్యాన్ వచ్చి ఒకేసారి 5,00,000 ఇన్వెస్ట్ చేసాడంటే 10 సంవత్సరాలకి టోటల్ రిటర్న్ వచ్చి మనకి 30,000 30,95,000 రిటర్న్ వస్తుందనమాట. అందులో ప్రాఫిట్ చూసుకుంటే మనకి 26,95,000 అనమాట. ప్రాఫిట్ అంటే దగ్గర దగ్గర 20% రిటర్న్ వచ్చినట్టు. అంటే దీంట్లో ఏంటంటే కండిషన్ ఒకవేళ మార్కెట్ పడినప్పుడు గాని మనం 5,00,000 పెట్టి మనం ఇన్వెస్ట్ చేస్తే అది ఫ్యూచర్‌లో మార్కెట్ పెరుగుతూనే ఉంటది కాబట్టి మధ్యలో కొంచెం ఫాల్ అయినా సరే మార్కెట్ పెరుగుతది కాబట్టి మంచి రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ఐపి అంటే ఏంటంటే మార్కెట్ పెరిగినా, తగ్గినా మనకది యావరేజ్ అవుతూనే ఉంటది కాబట్టి అంత ఇబ్బంది ఉండదు గానీ, దాంట్లో రిస్క్ తక్కువుంటుంది. అలాగే రిటర్న్ కూడా తక్కువుంటుంది. అదే లంప్ సమ్‌లో అయితే ఎవరికైతే నాలెడ్జ్ ఉంది మార్కెట్ పెరుగుతది అనుకున్నప్పుడు ఇంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే అది లంప్ సమ్‌గా అమౌంట్ కాబట్టి మనకి మంచి రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇప్పటి వరకు మనం చూసిన దాంట్లో ఏంటంటే ఎస్ఐపి అంటే లాంగ్ టర్మ్‌లో లాంగ్ టర్మ్‌కి లిమిటెడ్‌గా రిస్క్ ఉంటుంది. అదే లంప్ సమ్‌లో అయితే రిటర్న్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎవరైతే కొత్తగా మార్కెట్‌లో నాలెడ్జ్ లేదు, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదనుకుంటే వాళ్ళైతేనే ఈ ఎస్ఐపి చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అనమాట. దీంట్లో లాకింగ్ పీరియడ్ కూడా ఉంటుంది కాబట్టి లాకింగ్ పీరియడ్ కంటే ముందుగా మనం విత్‌డ్రా చేస్తే మళ్ళీ దీంట్లో టాక్స్ అవి ఎగ్జిట్ లోడ్ అని ఇవన్నీ చార్జెస్ పడుతూ ఉంటాయి. అదే లంప్ సమ్‌లో అయితే లాకింగ్ పీరియడ్ అంటూ ఉండదు కాబట్టి, మనకి దాంట్లో చార్జెస్ కూడా తక్కువుంటుంది. సో, ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో ఆళ్ళు లంప్ సమ్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే, మార్కెట్ పడిన టైంలో ఇన్వెస్ట్ చేసి, తర్వాత మార్కెట్ పెరిగిన తర్వాత మళ్ళీ మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, మనం ఆ టైం ప్రకారం లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఎవరికైతే నాలెడ్జ్ లేదో వాళ్ళైతే ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదనమాట.